మనమందరం కూడా అలాగూ లేచినబడుగా పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17 నుండి 20వ వచనం వరకు. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలానా మనిషిని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. దేవుడు ఈ చదవబడినటువంటి వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు దయచేసి కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి ప్రభరాత్రి ఆరాధనలో పాలు పొందడానికి వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించును గాక. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం అందరం కూడా ఇలా కూడుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనసారా మనం స్తోత్రం చెల్లిద్దాం. మరి రాత్రి ఒక ప్రశస్తమైన కార్యం నిమిత్తం మన అందరం కూడా కూడుకున్నాం. అది దేవుడు మనకు నెరవేర్చమని ఆజ్ఞాపించిన కార్యం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కులమో, ఇది ఒక మతమో, ఇది ఒక సంస్థో మనకు విధించిన విధి కాదు. దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి విధి. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట చెప్తాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన నేను పొందుకున్నాను. ఆమేన్. గట్టిగా చెప్దామా? ఏ ఎన్నికైనటువంటి మనుషుడి దగ్గర ఆయన పొందుకోలేదు. ఆమేన్. ఏ ఎన్నికైన వ్యక్తి దగ్గర నుంచి ఆయన ఈ కార్యం జరిగించాలని చెప్పడం లేదు. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేను ఏమీ నేర్చుకోలేదు. ఆమేన్. పౌలు గారు ఎక్కడ నేర్చుకోలేదు? ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, ఏ కార్యం చేయాలి అనే విషయాలను గురించి మనం గమనిస్తే, ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. అందరూ జాగ్రత్తగా వింటున్నారని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు దమస్కు మార్గంలో వెలుగు ఆయనను తాకిన తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎన్నికైనా ఏ వ్యక్తి దగ్గర కూడా నేను ఈ విషయాలు నేర్చుకోలేదు. హల్లెలూయా. మరి ఇవన్నీ ఎలా ఆయనకు అనుగ్రహించబడినవంటే ప్రభువే. హల్లెలూయా. ప్రభువు వలన నేను పొందుకున్నాను అన్నాడు. ధర్మశాస్త్రమును మోషే దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకున్నాడో, ఈరోజు పౌలు కూడా క్రొత్త నిబంధనలో, అవునా కాదా, సంఘమును క్రమపరిచేటువంటి నడిపించే ఈ మాట జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి సోదరా. నేను బోధించిన సువార్త ప్రకారముగా కాక, మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనా సరే, పరలోకము నుండి వచ్చి నా ఒక దూతైనా సరే మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక లేదా వేరొక సువార్త, హల్లెలూయా, మేమైనా సరే, దీనికి భిన్నంగా మేము బోధించినా, ఈవెన్ మేమైనా సరే, ఈ సువార్తకు విరోధంగా మేము మాట్లాడినా సరే మేము శాపగ్రస్తులమే. హల్లెలూయా. సో దేవుడు అనుగ్రహించినటువంటి సువార్త, ఆ వాక్యము,
అంత పర్ఫెక్ట్ అన్నమాట, అంత పరిపూర్ణమైనది అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే అది ఏ ఎన్నికైన వ్యక్తి దగ్గర నుంచి తీసుకోబడింది కాదు, కానీ ప్రభువు వలన ఆయన పొందుకున్నటువంటి పని. అందుకే నా ప్రియమైనటువంటి సోదరులారా, నేను మీ అందరికీ చెప్తున్నాను మరొకసారి, ఈ లోకంలో అనేకమైనటువంటి భిన్న కథనాలు బయలువెళ్ళాయి ప్రతి దానిని గురించి. కానీ నిజమేమిటో దేవుడు తన వాక్యంలో నుండి మనకేం చేస్తున్నాడంటే బయలుపరుస్తున్నాడు. అందుకని ఈ కార్యమును ఏం చేయాలి అనే దానిని గురించి అనేక మంది ఇప్పుడు ఇది అవసరం లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ప్రాత నిబంధనలోనే ఛాయలలోనే ఆయన దాన్ని మనకు చూపిస్తున్నాడు. ఇది నెరవేర్చాలా వద్దా అనే విషయాన్ని దేవుడు ఛాయల్లో కూడా పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు దానిని చేసినా చెయ్యక మానినా మనకు అనవసరం, కానీ ఖచ్చితంగా మనం దాన్ని చేసి తీరవలసి ఉన్నది. హల్లెలూయా. ఎవరో వచ్చి నీ దగ్గరకు వచ్చి ఇది పెద్ద ఇంపార్టెన్సీ కాదని మాట్లాడారనుకోండి, ఈరోజు నువ్వు దాన్ని త్రోసివేసినట్లయితే అది నీ జీవితంలో గొప్ప నష్టాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియమైనటువంటి సోదరులారా, మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలను గ్రహించవలసిన అవసరత మన అందరికీ ఉన్నది. అందుకనే బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 12వ అధ్యాయం దగ్గరకు మనం వస్తే, నిర్గమకాండము 12వ అధ్యాయం దగ్గరికి మీరు కనుక రాగలిగితే, ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు 12వ అధ్యాయంలో. ఈ 12వ అధ్యాయం మొత్తం కూడా మనకు ఏం కనబడుతూ ఉంటుందంటే, ప్రాముఖ్యంగా దేవుడు పస్కా కార్యమును జరిగిస్తున్న విధానాన్ని మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎలా మరణమును తప్పించుకోగలుగుతామో, మరణం ఎలా జీవంగా మారుతూ ఉన్నదో నిజంగా ఆ విధానాన్ని ఆయన ఛాయల్లో చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ఆయన మాట్లాడుతున్న ఆ గొర్రె పిల్ల మరి ఎవరినో చూపిస్తూ ఉంది. ఆయన చూపిస్తున్నటువంటి ఆ గొర్రెపిల్ల రక్తం మరి ఏదో ఒక నిజమైన గొర్రెపిల్ల రక్తంను మనకు సూచనగా ఉన్నది. ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ మాంసము, ఆ శరీరము, అది ఏదో మరొక దానిని ఏం చేస్తూ ఉందంటే సూచనగా ఉంటున్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అందుకే ఆ యొక్క అధ్యాయం మొత్తం కూడా దాని అంతటి వెనక ఒక గొప్ప నిజమైన పస్కా మర్మం దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దానికి కూడా దానికి అక్కడ ఒక అర్థం దాచబడి ఉన్నది. ఇదంతా కూడా యేసుక్రీస్తు యొక్క జీవితంలో నెరవేర్చబడిన కార్యం. ఈ 12వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నటువంటి మాట అక్షరాల యాక్యురేట్గా అది యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చబడిన కార్యమై ఉన్నది. హల్లెలూయా. మనకైతే ఇక్కడ చదువుతుంటే ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు అప్పగించబడినటువంటి పస్కాగా మనకి ఇక్కడ కనపడుతుంది. కానీ ఈ యొక్క ఇశ్రాయేలీయుల మోషేకి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ ప్రియమైనటువంటి సోదరురా ఒక నిజమైన పస్కా మాదిరిని ఇక్కడ చూపిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రాత్రి ఆ నిజ పస్కాను మనం ఆచరించడానికి మనం ఇక్కడ వచ్చి ఉండడాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. అయితే ఈ రాత్రి నేను మీతో చెప్పేది ఏంటంటే, ఇక్కడ మోషే గారు 14వ అధ్యాయంలో ఒక మాట చెప్తా ఉంటాడు. పస్కాను, ఆ గొర్రె పిల్లను తీసుకోవాలని, దానిని వధించాలని, దాని యొక్క మాంసమును భుజించాలని, దాని రక్తమును మీరు ద్వారబంధముల మీద పూయాలని, ఆ రక్తము గనుక ఆ సమారపు దూత గనుక చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే దాటిపోతాడని, అప్పుడు ఆ తెగులు మీ మీదకి రాదు అని ఈ విషయాలన్నీ ఆయన చెప్పుకుంటా వస్తూ 14వ వచనంలో ఈ మాట చెప్తాడు. కాబట్టి ఈ దినం మీకు జ్ఞాపకార్థమైనది అగును. హల్లెలూయా. కాబట్టి ఈ రోజును మీరు ఏం చేసుకోవాలంటే జ్ఞాపకంగా పెట్టుకోవాలని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇక్కడ మోషే గారు దేని గురించి మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు యొక్క పస్కాను గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క ఆ విమోచన ప్రణాళికను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక కార్యమును గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్.
హల్లెలూయా. ఇక్కడ ఛాయల్లో కనబడుతుంది, కానీ నిజ రూపములో మరి ఏదో ఒకటి మనం జ్ఞాపకముగా ఉంచుకోవాలనేటువంటి సంఘటన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అదేదో కాదు, కానీ అది యేసుక్రీస్తు యొక్క బలియాగముల గురించి, ఆయన చిందించిన రక్తముల గురించి, ఆయన మన కొరకు అప్పగించుకున్న ఆ శరీరముల గురించి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కార్యం యొక్క జ్ఞాపకముల గురించి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజానికి జ్ఞాపకం చేసుకోది గొర్రె పిల్లను గురించి కాదు, గొర్రె పిల్లను వధించడం గురించి కాదు. ఒక గొర్రె పిల్ల రాబోతున్నదని, ఆ గొర్రె పిల్ల వధించబడబోతున్నదని, ఆ గొర్రె పిల్ల ద్వారా మరణం నుండి మీరు జీవంలోనికి దాటిపోబోతున్నారని, ఇది మీ జీవితంలో ఒక జ్ఞాపకార్థమైనటువంటి దినముగా ఉండబోతుందని ఆయన మోషే ద్వారా ఛాయల్లో మనకి ఏం చేస్తున్నాడంటే నిజత్వాన్ని మనకు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజముగా ఒక గొర్రె పిల్లను వధించటం, ఒక నిజంగా ఆ గొర్రెపిల్ల రక్తమును ద్వారబంధాల మీద మూయటం, నిజంగా గొర్రెపిల్ల మాంసం తినడం, అది కాదు మన యొక్క విమోచన. ఈరోజు మన యొక్క విడుదల, మన యొక్క ఆ యొక్క ఐగుప్తు తెగుల నుండి మనల్ని తప్పించే కార్యం ఏంటంటే ఆ గొర్రెపిల్ల ఎవరో మనకు ఆ మర్మం బయలుపరచబడింది, ఆ రక్తం ఏమిటో మనకు బయలుపరచబడింది, ఆ యొక్క శరీరం ఏమిటో మనకు బయలుపరచబడింది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇది మనకేమై ఉండాలంటే ఒక జ్ఞాపకంగా మనకు ఉండాలి. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు వచ్చి అంటాడు, ఆయన 1 కొరింథీ పత్రికలో ఆయన చెప్తాడు, ఇదిగో మీరు దీన్ని ఏం చేయాలంటే జ్ఞాపకముగా చేసుకోవాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఛాయల్లో చెప్పబడినటువంటి కార్యం నిజ రూపంలో ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 7 సంఘకాలలో మొదటి సంఘకాలపు దూత, అల్ఫా వర్తమానికుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఒక నిజమైన పస్కాను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక నిజమైనటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క బలి అర్పణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక నిజమైనటువంటి ఒక గొర్రెపిల్ల యొక్క రక్తమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? కాబట్టి ఈరోజు ఛాయలలో చెప్పబడినటువంటి, నీడలలో చెప్పబడినటువంటి నిజ కార్యం ఏమిటో ఈరోజు మనం ఆ ప్రత్యక్షతను కలిగి ఉండాల్సిన అవసరత మనందరికీ ఉన్నది. అందుకని ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించాలి. ఎలా ఉండాలండి మనకిది? క్రైస్తవులు బాధపడుతూ ఉంటారు మనకు పండుగ లేదని. ఇదే మనకు ఒక పెద్ద పండుగలాగా. హల్లెలూయా. దీన్ని ఆచరించేటప్పుడు ఎలా ఉండాలంటే ఒక పండుగ అనుభూతిని మనం చెందుతూ ఉండాలి. హల్లెలూయా. పండుగకు వచ్చేటప్పుడు ఎలా ఉంటారు? అది పండుగ చేసుకున్న వాళ్ళకి తెలిసిద్ది. కాబట్టి ఈ కార్యాన్ని సమీపించేటప్పుడు మనం ఎలాలో చేయాలో చెప్తున్నాడు. అలాగే ఇంకా ఆయన ఏమంటున్నాడంటే తరతరములకు ఇది ఒక నిత్యమైన కట్టడగా. హల్లెలూయా. అంటే ఇది ఎల్లప్పుడూ కూడా ప్రభువు వచ్చే పర్యంతం కూడా ఇది జ్ఞాపకార్థముగా జరిగించాల్సిన కార్యమని దేవుడు ఛాయల్లోనే చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఇది చేయాలా వద్దా అనే దాని గురించిన ఆ సమస్యను గురించినటువంటి తటపటాయింపు కానీ, సందేహం కానీ, సంశయం కానీ మనకు అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. నిశ్చయముగా మనకు తెలుసు ఇది ఖచ్చితంగా ఆయన వచ్చు పర్యంతం వరకు కూడా ఆ మధ్యాకాశంలో ఆ పస్కాలో మనం పాలు పొందే అంతవరకు, ఆ యొక్క పెండ్లి విందులో మనం పాలు పొందే అంతవరకు కూడా ఈ కార్యమును మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు కూడా ఏం చేయాలంటే జరిగించాల్సినటువంటి అవసరత మనందరికీ కూడా ఉన్నది. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి లేఖన భాగమును జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే శిష్యులు ఆ యొక్క పస్కాను సిద్ధపరచడం గురించి మాట్లాడుకుంటున్నారు. శిష్యులు యేసును అడుగుతున్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను చెప్పకూడని ఒకే ఒక చిన్న విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి సోదరా, అయ్యా నీకు ఎక్కడ నేను పస్కాను సిద్ధపరచాలని శిష్యులను అడిగితే అప్పుడు ఆయన చెప్పిన ఒక మాట మీరు విన్నారో లేదో, మీరు పట్టణం ముందున్న ఫలానా మనిషిని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది. ఏమైంది? అవర్ హ్యాస్ కమ్, నా గడియ సిద్ధంగా ఉంది, దగ్గర పడిపోయింది. అంటే నీ కాలమును నువ్వు గనక గ్రహించగలిగితే, నీ కాలము సమీపమై ఉన్నదాన్ని నువ్వు గనక గుర్తించగలిగితే నువ్వేం చేస్తావో తెలుసా? పస్కాను జరిగించడానికి ఆసక్తిని కలిగి ఉంటావు. అది ఇంకా నిన్ను ఏం చేస్తుందంటే దానిని నెరవేర్చేటువంటి, దానిని సిద్ధపరచడానికి నీ జీవితంలో ఏముంటుందంటే ఒక కోరికను నువ్వు కలిగి ఉంటావు.
హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన సమయం దగ్గర పడుతుందంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆ పస్కాను జరిగించడానికి ఇప్పుడు మనం కూడా సిద్ధపడతామా, సిద్ధపడమా? ఆ కార్యాన్ని జరిగించడానికి మనం కూడా ఆసక్తి కలిగి ఉంటామా, ఆసక్తి కలిగి ఉండమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రాత్రి ప్రియమైనటువంటి సోదరా, మనమందరము కూడా ఈ పస్కా విషయమే ఏం చేయాలంటే గొప్ప ఆసక్తిని కలిగి ఉండాల్సినటువంటి అవసరత మనందరికీ కూడా ఉన్నది. ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియమైనటువంటి సోదరా, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెబుతున్నాడని అతనితో చెప్పాను. 17వ వచనం మొదట్లో, పులియని రొట్టెల పండగలో మొదటి దినమున శిష్యులు యేసునొద్దకు వచ్చారు. హల్లెలూయా. ఏం పండగ అది? పులియని రొట్టెల పండగ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పులియని రొట్టెల పండగ. మనం ఇక్కడికి వద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయం. వచ్చారా? 15వ వచనం. 7 దినములు పులియని రొట్టెలను తెలవలెను. హల్లెలూయా. ఎన్ని దినాలు? 7 days, 7 రోజులు. దేవుని యొక్క ప్రవక్త అన్నాడు, ఇది 7 సంఘకాలములకు సూచన. ఇది 7 సంఘకాలములకు మాదిరి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయాలి. ఎలాంటిది? పొంగింది, పులిసింది ఏది కూడా మీ వద్ద ఉండటానికి వీల్లేదు. దాన్ని మీరు ఏం చేయాలంటే పారేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పులియని రొట్టెల పండగలలో ఇప్పుడు 7 రోజులు చేయాల్సిన పండగ 7 సంఘకాలాల్లో హల్లెలూయా మాదిరిగా ఉంది. ఇప్పుడు ఆ పులియని ఆ రొట్టె ఏంటి అనే దాన్ని ఈరోజు నేను మీతో చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్త ఒక చిన్న వర్తమానంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం అనేటువంటి ఆ వర్తమానంలో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక మాటను నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటను గమనించాను. ప్రియమైనటువంటి సోదరా, బైబిల్లో ఒక కాలంలో వారికి ఒక పాఠశాల ఉండెను. దానిని ప్రవక్తల పాఠశాల అంటారు. మరియు అది ఒక క్రమమైన పాఠశాల. మరియు ఏలియా ఒకరోజు ఆ పాఠశాలకు వెళ్ళినని మనం కనుగొంటిమి. మరియు వారు అన్నారు, అతడు వెళ్ళిపోవాలని, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే పరిస్థితులు వేరుగా ఉండునని చెప్పిరి. కావున వారు అతన్ని పంపివేయదలిచిరి. మరియు అయితే వారు అతనికి రాత్రి ఆహారం పెట్టగోరిరి. అతనికి భోజనం తయారు చేయటకు కాను ఒక యాజకుల గుంపు లేదా ప్రవక్తల గుంపు కొన్ని వెర్రి కూరాకులను తీసుకొని వచ్చి, అర్థమవుతుందండి, ఒడి నిండుగా వాటిని ఏరుకొని వచ్చిరి. మరియు వాటిని తీసుకొని వారు తిరిగి వచ్చినప్పుడు వాటిలో వెర్రి ద్రాక్ష తీగలు ఉండెను. హల్లెలూయా. మరియు వాటిని ఏం చేశారంటే కుండలో వేశారు. ఈ కథ మీ అందరికీ తెలుసు, 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. మరియు కుండలోనిది ఉడుకుట ప్రారంభించెను. మరియు వారు, ఎవడో అయ్యా ఆ కుండలో మరణం ఉన్నది, ఇప్పుడు మనం తినజాలము అని చెప్పాను. హల్లెలూయా. మరియు ఏలియా ఏమన్నాడంటే, గుప్పెడు పిండిని తెమ్మని, మరియు అతడు ఆ పిండిని కుండలో వేసి తినుడయి అన్నాడు. గుప్పెడు పిండిని తెమ్మన్నాడు. ఆ పిండిని తీసుకెళ్ళి ఏం చేశాడంటే కుండలో వేశాడు. ఇప్పుడు ఆయన ఏం చేయమన్నాడంటే తినమన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమైంది? ఆ చేదైన కూర, అది మరణాన్ని తీసుకొచ్చే కూర, ఇప్పుడు ఏమైందంటే జీవంగా మార్చింది. ఆ కుండలో ఏముందంటే మరణం ఉన్నది.
హల్లెలూయా. ఇప్పుడు ఆ మరణం ఏమైందంటే జీవంగా మార్చబడింది. ఇప్పుడు మరణం జీవంగా మార్చబడడానికి, ఇప్పుడు మరణానికి జీవానికి మధ్యలో ఒక కార్యం జరిగింది. ఆ కార్యమే పిండి ఆ యొక్క కుండలో వేయబడటం. హల్లెలూయా. ఇప్పుడు ఆ పిండి ద్వారానే ఇప్పుడు మనం ఏం చేస్తాం? రొట్టె చేస్తాం. ఆ పిండే గోధుమ గింజ నుంచి వస్తుంది. ఆ గోధుమ గింజే ఎవరో కాదు. హల్లెలూయా. చూడండి, ఆ రొట్టె అర్పణము క్రీస్తే. ఆ పిండిగా చేయబడిన తర్వాతనే గోధుమ గింజ రొట్టె అవుతుంది. గోధుమ గింజ రొట్టె ఎలా మారుతుందంటే, అది పిండిగా చేయబడిన తర్వాత అది రొట్టె అవుతుంది. హల్లెలూయా. ఆయన స్వస్థపరచువాడని ఇది చూపించుచున్నది. మరియు ఆయన మరణమును తీసివేసి జీవమునిచ్చువాడని మనకు తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి పులియని రొట్టెల పండగ, హల్లెలూయా, ఆ యొక్క రొట్టె ఏదో కాదు, ఆ 7 సంఘకాలలో ఇవ్వబడినటువంటిది ఏదో కాదు. హల్లెలూయా. అది ఆయన యొక్క వాక్యం. పులి అనేటువంటి వాక్యం, కలిపి చర్చబడినటువంటి వాక్యం. అదేంటంటే మరణాన్ని జీవంగా మార్చేటువంటి వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు ఇక్కడ, ఇది చూపించుచున్నది మరణం, మరియు ఆయన మరణమును తీసివేసి జీవాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 ధర్మశాస్త్రముల ద్వారా ఏంటి? జీవమును ప్రతిగా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒక చోట మరణం ఉన్నప్పుడు క్రీస్తు రాగా జీవములోనికి వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం తీసుకొని వస్తుందంటే మరణాన్ని తీసుకొని వస్తుంటే, ఇప్పుడు కృపాశాస్త్రం వచ్చి ఇప్పుడు ఆ మరణాన్ని ఏం చేశాడంటే జీవంగా మార్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ రొట్టె ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గోధుమ గింజ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పిండి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన తనను తాను అప్పగించుకొని రొట్టెగా విరవబడి మనకు అనుగ్రహించబడుతున్నాడు. ఇప్పుడు ఆ రొట్టె ఏదో కాదు, ఇప్పుడు మన మరణమును జీవంగా మార్చే రొట్టె అది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రొట్టె ఏదో కాదు కానీ, ఈ వాక్యం ఏదో కాదు కానీ, ప్రియమైనటువంటి సోదరా, మరణము నుండి నిన్ను జీవంలోనికి దాటివేస్తుంది. హల్లెలూయా. మానవ కల్పితమైనటువంటి విధానాల కింద నువ్వు మరణాన్ని పొందుకుంటా ఉంటే, ఆ కుండలో విషం ఉంటే, ఆ కుండలో ఉన్న విషం తిని మరణిస్తూ ఉంటే, ఇప్పుడు దాన్ని ఆయన ఏం చేశాడంటే మరణాన్ని జీవంగా మార్చాడు. ఎలా మార్చాడంటే గుప్పెడు పిండి తీసుకొచ్చి అందుట్లో వేశాడు. ఆ పిండి ఎవరికి సూచనగా ఉందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. కాబట్టి రాత్రి మన మరణమును జీవంగా మార్చడానికి, హల్లెలూయా, హల్లెలూయా, మన కుండలో ఉన్నటువంటి ఆ విషయాన్ని, హల్లెలూయా, ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ మరణకరమైన స్థితిని ఇప్పుడు జీవంగా మార్చడానికి ఇప్పుడు ఆ యొక్క గోధుమ గింజ మన కొరకు ఏమైపోయిందంటే నలకొట్టబడింది, రొట్టెగా ఆ పిండిగా మార్చబడింది, రొట్టెగా చేయబడి మన హస్తంలోనికి తీసుకురాబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దీనికంటే ముందుగా జరిగేది ఏంటంటే పస్కా బలి. అందుకనే పండగల్లో జాగ్రత్తగా గమనిస్తే 7 పండగలు ఉంటాయి. 1 పస్కా పండగ, 2 పులియని రొట్టెల పండగ, 3 ప్రథమ ఫలముల పండగ, 4 పెంతెకొస్తు పండగ, 5 బూరల పండగ, అర్థమవుతుందండి, 6 ప్రాయశ్చిత్తార్థ పండగ, 7 ఏం పండుగ? పర్ణశాలల పండగ. అర్థమవుతుందండి? ఎన్ని పండుగలు? మొదటిది ఏంటిది? ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి పండుగలు ఇవి. కానీ ఈ పండుగలన్నీ కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు పస్కా పండుగ, ఈరోజు మన కొరకు వధించబడినటువంటి ఆ పస్కా పశువు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఇప్పుడు 2వ పండుగ పులియని రొట్టెల పండుగ. ఆ రొట్టె ఎవరో కాదు, హల్లెలూయా, ఆ గోధుమ గింజ, అవునా, తిరగలలో విసరబడి పిండిగా, మెత్తని పిండిగా చేయబడి రొట్టెగా మార్చబడి ఈరోజు మనకు అనుగ్రహించబడినటువంటిది ఆ రొట్టె. ఆ రొట్టె ఎవరో కాదు, ఇప్పుడు మనం విన్నాం కదా, ఆ పిండి ఎవరో కాదు, అది ఎవరో కాదు, క్రీస్తే. ఇప్పుడు ఆయన ఎందుకు అలా రొట్టెగా మార్చవలసి వస్తుందంటే ఇప్పుడు మరణమును ఆయన జీవంగా మార్చడానికి.
కాబట్టి ఈరోజు అన్ని పండుగల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ రెండు పండుగలు. ఒకటి పస్కా పండుగ, ఆయన చిందించినటువంటి రక్తము, ఆయన అర్పించినటువంటి బలియాగము, హల్లెలూయా, నలకొట్టబడినటువంటి ఆయన శరీరము ఇప్పుడు మనకేం తీసుకొని వస్తుందంటే, హల్లెలూయా, మరణము నుండి జీవంలోనికి మనం దాటివేస్తుంది. అందుకే అన్నాడు ఆయన, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అతడు తీర్పులోనికి రావటలేడు, అతడు ఏమవుతున్నాడంటే మరణం నుండి జీవంలోనికి దాటివేస్తున్నాడు, అతడు నిత్య జీవం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు వధించబడినటువంటి పస్కా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో కాదు కానీ మన కొరకు విరవబడినటువంటి రొట్టె. ఈ రాత్రి అట జ్ఞాపకముతో ఈ కార్యంలో మనమందరము కూడా పాలు పొందుదుము గాక. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకేం చెబుతున్నాయంటే, ఇది మనల్ని మరణము నుండి జీవంలోనికి దాటివేయటానికి. హల్లెలూయా. ఐగుప్తు తెగుళ్ళు మన మీద రాకోకుండా ఈ రక్తం మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతూ ఉన్నది, భద్రపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. సో ఎటువంటి గొప్ప కార్యములు ఈ రాత్రి మనము జరిగిస్తున్నామో ఆ ప్రత్యక్షతతో మనం దాన్ని సమీపించాలి. ఏదో ఆచారంగా కాదు, ఏదో అలవాటుగా కాదు, కానీ నిజంగా అత్యంత భయభక్తులతో. అందుకే దేవుని యొక్క ప్రవక్త ఏమన్నాడంటే, పస్కా అంటే ఈరోజు అది ఒక ప్రత్యక్షతతో కూడినటువంటి కార్యం అని అన్నాడు. అంటే ఈ యొక్క జరిగిస్తున్నటువంటి కార్యముల వెనకున్నటువంటి నిజత్వం ఏంటో మనం ఏం చేయగలగాలంటే, మన హృదయం అంతటితో గ్రహించి ఆ గ్రహింపుతో మనం ఏం చేయాలంటే ఈ కార్యానికి మనం సమీపించవలసిన వారమై ఉన్నాం. అట్టి కృప దేవుడి చిన్న సంఘానికి సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.